చెప్పుకుందాం. ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఏంటంటే సంతోషపరుస్తున్నది ఇక్కడ నది. ఆ నది యొక్క కాలువలు. నది పాయలుగా చీలింది. నది పాయలుగా చీలి ప్రవహిస్తుంది. అది పాయలుగా చీలి ప్రవహిస్తూ దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. అంటే అవి దేవాలయములో గుండా అతి పరిశుద్ధ స్థలములో నుండి ఆ నీరు ప్రవహిస్తాయి. ఆ విషయాన్నే మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవుని పరిశుద్ధ పట్టణములో నుండి ప్రవహించేటువంటి నది ప్రభునందు ప్రియులారా, చూడండి పక్కనే 48